నవ్విపోతురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుంది రేవంత్ సర్కారు వైఖరి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ హామీలను తుంగలో తొక్కింది. రైతులను నట్టేట ముంచింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తమకు తామే జబ్బలు చరుచుకుంటోంది. అడ్డగోలు అబద్ధాలతో ప్రచారం చేసుకోవాలని చూసి అడ్డంగా బుక్ అవుతోంది. దోకాబాజీ రేవంత్ సర్కారుకు సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగానే ఇచ్చుకుంటున్నారు. రెండు లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ రైతులను నిట్ట నిలువున ముంచింది. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సర్కార్ మోసం బట్టబయలైంది. ఎన్నికలకు ముందు బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీ చేస్తామని చెప్పాడు. డిసెంబర్ 9న హామీ అయిపోతది, వెంటనే వెళ్లి రుణాలు తెచ్చుకోండని రేవంత్ రెడ్డి రైతులను రెచ్చగొట్టాడు. నమ్మి నారబోస్తే పుచ్చిబుర్రలైనట్టయింది ఇప్పుడు రైతుల పరిస్థితి. మాయ మాటలు నమ్మి ఓట్లేసిన రైతులకు ఇప్పుడు కాంగ్రెస్ చుక్కలు చూపించింది. అధికారంలోకి రాగానే దశల వారీగా రుణమాఫీ మోసాన్ని అమలు చేసింది. 4 విడతల్లో సగం మందికి మాఫీ చేసి మాఫీ మొత్తం పూర్తయిందని జబ్బలు చరుచుకుంటోంది. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నవ్విపోతురుగాక నాకేమి సిగ్గన్నట్టు దేశంలోనే ఎవరూ చేయంది తాము చేశామని సీఎం రేవంత్ రెడ్డి వేదికలపై ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒకవైపు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పారు. అసలు 2 లక్షలు పైబడిన రుణాలకు మాకు సంబంధం లేదని తెగేసి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం 100% రుణమాఫీ చేశామని అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేసుకుంటోంది. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది. కానీ సోషల్ మీడియాలో ప్రజలు ఊరుకుంటారా? మైలేజ్ కోసం కాంగ్రెస్ పిఆర్ టీం వాడుతున్న ఫేక్ స్టంట్లను తిప్పికొడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పోస్టులకు కామెంట్ల రూపంలో రేవంత్ సర్కార్ను ఎండగడుతున్నారు. సీఎం గారి భాషలో చెప్పాలంటే బట్టలోడదీసి కొడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు విషయంలోనూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ పేజీలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటోంది. గతంలో ఆగిపోయిన 7,825 కోట్ల రైతు బంధు ఇచ్చామని చెప్పుకుంటోంది. ఇందుకు రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ కు గట్టిగానే గడ్డి పెడుతున్నారు. అసలు ఎన్నికల ముందు రైతు బంధు రాకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని బూతులతో తిట్టిపోస్తున్నారు. కేసీఆర్ రైతుల కోసం ఇద్దామనుకున్న రైతు బంధు పైసలను ఎన్నికల తర్వాత వేసి జబ్బలు చరుచుకున్నారని నెటిజన్లు ఫైర్ అయ్యారు. యాసంగిలో 3 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చామన్న కాంగ్రెస్ ప్రచారాన్ని సైతం ప్రజలు ఎండగడుతున్నారు. అసలు నార్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధును కోతల సమయంలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రైతులకు బాకీ పడ్డ రైతు భరోసా పైసలు ఎప్పుడిస్తారని రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. రుణమాఫీ విషయంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కార్ను నెటిజన్లు ఫుట్బాల్ ఆడుతున్నారు. అసలు మాట మీద నిలబడే అలవాటు మీకుందా అంటూ రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి రుణమాఫీపై చేసిన హామీలకు సంబంధించిన వీడియోలను కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి రుణమాఫీ విషయంలో పూటకోబాట మార్చింది. వారానికో తీరుగా గణాంకాలు వెల్లడించింది. 2 లక్షల రుణమాఫీకి బ్యాంకర్లు లెక్క తేల్చింది 49,500 కోట్లు. ఆ తర్వాత వారం రోజులకే కేబినెట్ లెక్క ప్రకారం 31,000 కోట్లకు తగ్గింది. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, 15 ఆగస్టుకు చేస్తామనుకుంటూ 4 విడతల్లో కలిపి రేవంత్ సర్కార్ 25,35,000 మందికి రుణమాఫీ చేసింది. ఇందుకోసం 20,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా 16 లక్షల పైచీలకు రైతులకు రుణమాఫీ కాలేదు. అందుకే కాంగ్రెస్ సర్కార్ ఫేక్ ప్రచారాలను సోషల్ మీడియాలో ప్రజలు తిప్పికొడుతున్నారు. రేవంత్ సర్కార్ వైఖరిని కామెంట్ల రూపంలో ఎండగడుతున్నారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాండ్ బజాయిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో రేవంత్ సర్కార్ అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే తిప్పికొడుతున్నారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకుంటారా అని నిలదీస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ విషయాల్లో నెటిజన్లు గట్టిగానే అరుచుకుంటున్నారు.